నాకెందుకు శర్వానందే విన్నర్ అనిపిస్తున్నాడు. చూద్దాం. ట్రైలర్స్ బట్టి రిలీజ్ అయిన వాటిల్లో శర్వానంద్ అన్న ట్రైలర్ బాగుంది. చూద్దాం. ప్రెడిక్షన్ కరెక్ట్ అవచ్చు, తప్పవచ్చు. ఏంటన్నా ఇలా చేసావు? అసలు ఎంత నమ్మకం పెట్టుకున్నాను. సంక్రాంతి విన్నర్ నువ్వే అని ప్రెడిక్ట్ చేస్తాను. నువ్వే అని కాన్ఫిడెంట్గా కూడా. నేను ప్రెడిక్షన్ అన్నాను కానీ నేను లోపల కాన్ఫిడెంట్గా ఉన్నాను నువ్వే సంక్రాంతి విన్నర్ అని. పెద్ద రాడ్డే పెట్టావన్నా. నిజంగా మనం సీరియస్గా కూర్చొని స్టడీ చేయాలి బ్రో. ఏదో అయ్యింది లాస్ట్ ఇయర్ మొత్తం అండ్ ఇప్పుడు కూడా అస్సలు సెకండ్ హాఫ్ ఎవరు రాసుకోవట్లేదు సరిగా. ఏదో అయ్యింది. సంథింగ్ ఈజ్ దేర్. వేఫర్ థిన్ స్టోరీ లైన్స్ తీసుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కావాల్సిన సీన్లు అన్నీ ప్యాక్ చేసేసి వాళ్ళ బెస్ట్ అంతా ఫస్ట్ హాఫ్ ఇచ్చేస్తున్నారు. సెకండ్ హాఫ్ బ్రోట్లుగా అనమాట. ఇష్టం వచ్చినట్టు తీస్తున్నారు వదిలేసి. ఏదో ఉంది, సంథింగ్ ఏదో అవుతుంది మన ఫిల్మ్ మేకర్స్కి. ఏదో అయ్యింది. సెకండ్ హాఫ్ ఎందుకు తీయలేకపోతున్నారు సరిగా? నాకు కన్ఫ్యూజన్ డ్రామా అంటే సినిమాలో యాక్టర్స్ కన్ఫ్యూజ్ అవ్వాలన్నా, జనాలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు మేము ఎందుకు సినిమాకి వచ్చామని. ఏం తీస్తున్నారో ఎందుకు తీస్తున్నారో అర్థం కావట్లే. ఏం చేద్దాం, ఏం చూపిద్దాం అనుకుంటున్నారు, ఫైనల్గా క్లైమాక్స్ ఎలా ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు. మాకు కన్ఫ్యూజన్గా ఉంది. మాకు బాబు ఏంట్రా బాబు ఇదని చెప్పి మొత్తం రచ్చ చేస్తారు సెకండ్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్లో జోకులు కొన్ని పేలుతాయి. ఎలాగో స్టోరీ బిల్డింగే కాబట్టి కామెడీతో కవరప్ చేసేయగలరు. మరి సెకండ్ హాఫ్ ఎలా చేస్తారు? స్టోరీ పాయింట్కి రావాలి కదా. సీరియస్ అవుతుంది కొంచెం. యాక్చువల్ సీన్లు పెట్టాలి, క్లైమాక్స్ బాగా రాయాలి, ప్రాపర్ ఎండింగ్ సీరియస్గా చేయాలి కొంచెం సెకండ్ హాఫ్. అక్కడ కూడా కామెడీతో కవరప్ చేయలేం. కామెడీ ఉంటుంది కానీ కామెడీతోనే మొత్తం సెకండ్ హాఫ్ నడిపేయలేం కదా. సో సీరియస్ సీన్స్ దగ్గర వర్కౌట్ అవ్వలేకపోయింది. ఎందుకంటే ఆ స్టోరీ లైన్ అంత వర్స్ట్గా ఉంది. మరేమో సెకండ్ మూవీ కాబట్టి మనం ఫర్గివ్ చేయాలి, నో ప్రాబ్లం. సెకండ్ మూవీకి క్వాలిటీ ఓకే. డెఫినెట్గా నెక్స్ట్ మూవీస్తో కంబ్యాక్ ఇస్తామని నాకు తెలుసు. కాకపోతే శర్వా అన్నకే బ్యాక్ టు బ్యాక్ రాడ్స్ పడుతున్నాయి. శర్వా అన్న బైకర్తో అయినా కంబ్యాక్ ఇస్తారని ఆశిద్దాం. సినిమా రాడ్ బ్రో, సినిమా రాడ్డే. డీటెయిల్డ్గా చెప్పాలంటే ఏం చేస్తున్నారంటే ఒక 2-3 కమెడియన్స్ని తెచ్చేసి క్యారెక్టర్స్ పెట్టేస్తున్నారు. ఈ మన శ్రీను వైట్ల సార్ టెంప్లెట్ తీసుకొస్తున్నారు అన్నమాట. సెకండ్ హాఫ్లో 2 క్యారెక్టర్లు వస్తాయి. అప్పుడే 2 కమెడియన్లు వస్తారు సెకండ్ హాఫ్లో. కన్ఫ్యూజన్ డ్రామా క్రియేట్ చేస్తారు. అవే టెంప్లెట్స్ యూజ్ చేస్తున్నారు మళ్ళీ. అంటే ఒక కన్సిస్టెన్సీ ఉండదు కామెడీలో. టైప్ ఆఫ్ కామెడీ కూడా అంటే ఎలా అంటే ఇప్పుడు సెన్స్లెస్ కామెడీ చేయిస్తారు, మళ్ళీ లాజికల్ చూపిస్తారు, మళ్ళీ తెలివైన వాడు అన్నట్టు చూపిస్తారు హీరో క్యారెక్టర్స్. మళ్ళీ వాళ్ళతో సిల్లీ డైలాగ్స్ కొట్టిస్తారు. అంటే కామెడీ కోసం అనమాట. ఒక పాయింట్ దగ్గర అవి తేలిపోతాయి. అంటే ఇంకా మరీ అంత ఎర్రపప్పల్లా మాట్లాడతారా అన్నట్టు ఉంటాయి ఆ కామెడీ డైలాగ్స్. మీరు సీన్స్ రాసుకొని దాని నుంచి కామెడీ జనరేట్ చేయడానికి డైలాగ్స్ రాయడం వేరు, కామెడీ జనరేట్ చేయడానికే డైలాగ్స్ రాసుకోవడం వేరు. సో అదే ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చేస్తున్నారు అనమాట చాలా మంది. ఆ మీమ్స్ వాడేసో రిఫరెన్స్లు వాడేసి ఏంటంటే అవి మనకి సీన్ ఎఫెక్ట్ చేయకపోతే అవి న్యాచురల్ గా ఫ్లో అవుతాయి. ఇప్పుడు అనగనగా ఒక రాజులో అయినట్టు అక్కడ సీన్ లేదు, నువ్వు డైలాగులతో అక్కడ సీన్ క్రియేట్ చేద్దాం అంటే అప్పుడే ఆడుగా అయిపోతాయి అవి. సో ఇందులో అదే జరిగింది. అసలు చూడండి బ్రో, కాన్సెప్ట్స్ డొమెస్టిక్ వైలెన్స్, చీటింగ్, ఇప్పుడేమో ఓల్డ్ మ్యాన్ యంగ్ గర్ల్ లవ్, అంటే మొత్తం వెస్టర్న్ కాన్సెప్ట్స్ అన్ని బాగా నార్మలైజ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం అనడానికి కూడా బయట జరుగుతున్నాయి, ఒక రిఫరెన్స్ తీసుకొని చేస్తున్నారు. సో మనం ఏం అనలేము. దాన్ని తీసుకొచ్చి కామెడీ జనరేట్ చేయడం, జస్టిఫై చేయడం, నార్మలైజ్ చేయడం అది చేయకూడదు అంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైలాగ్ ఉంటుంది, ట్రైలర్లో కూడా ఉంటుంది. నరేష్ గారిని అడుగుతారు రెండో పెళ్ళి అంటే, కాదు మళ్ళీ పెళ్ళి అంటారు. అది ఆ మళ్ళీ పెళ్ళి మూవీకి రిఫరెన్స్ అని ఓకే అర్థమైంది. కానీ రెండో పెళ్ళన్నా మళ్ళీ పెళ్ళన్నా ఒకటే కదన్నా. అంటే మీరు అక్కడ ఏం కామెడీ జనరేట్ చేద్దాం, జస్ట్ ఆ మూవీ రిఫరెన్స్ తీసుకొచ్చి ఆడియన్స్కి ఏదో ఆ రిఫరెన్స్ కామెడీ ఇది అంతే. యాక్చువల్గా మీనింగ్లెస్ కామెడీ ఇది. మళ్ళీ పెళ్ళి అంటే రెండోసారి చేసుకున్నట్టే కదా, రెండో పెళ్ళే కదా. అంటే అలా ఉంటాయి కొన్ని సెన్స్లెస్ డైలాగ్స్. ఇలా మీమ్స్ కోసమో లేదా రిఫరెన్స్ల కోసం పెడతారు డైలాగ్స్. అవి పేలవు, అవి ఆడుగా ఉంటాయి. అది నేను చెప్పింది. ఈ సినిమాలో అదే ఎక్కువ ఉంటాయి అలాంటి కామెడీ. కొన్ని డైలాగ్స్ నిజంగా పేలుతాయి, కొన్ని జోక్స్. బట్ ఓవరాల్ గా చూస్తే కొంచెం సెన్స్లెస్ గా ఉంటాయి అనమాట.
స్టోరీ ఏం చేయాలో తెలియదు అన్నప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి. కవరింగ్ అప్ కాన్సెప్ట్లన్నీ. ఏం చేద్దాం, కామెడీ పెడదాం, సాంగ్ పెడదాం, ఇంకో 2-3 సాంగ్లు ఇరికిద్దాం, లేదా ఇంకొక 2 క్యారెక్టర్లు తెచ్చి ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ పెడదాం అంతే. స్టోరీ పాయింట్ స్ట్రాంగ్గా లేనప్పుడే ఇవన్నీ వస్తాయి. నేను నిజంగా మంచి స్టోరీ లైన్ ఉంటే దాని సీన్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నీకు రాసుకోవడానికి. సెకండ్ హాఫ్లో మనం స్టోరీలోకి వెళ్ళాలి, సో ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు సీన్లు వస్తాయి. సో అది ఇందులో కూడా చాలా కాన్సెప్ట్స్, కోర్ట్ మ్యారేజ్, ఓల్డ్ యంగ్ లవ్. ఇప్పుడు మన నెక్స్ట్ సూర్య సార్ కూడా ఒక మూవీ తీస్తున్నారు, మన నాగవంశ అని చెప్పినట్టు 45-year-old లవ్ విత్ 20-year-old గర్ల్ అంట, సూర్య అండ్ మమితా బైజు. సో అది ఎంత ఘోరంగా ఉంటుందో. ఇలాగా మంచి మంచి కాన్సెప్ట్స్ అన్ని బాగా తెస్తున్నారు మన దగ్గర కూడా. బాగా ఓకే. ఇంక జెన్జీకి ఇప్పుడు నాకు తెలిసి పెద్ద ప్రాబ్లమాటిక్గా అనిపించవు ఇవన్నీ. కొంచెం బిఫోర్ జనరేషన్స్ అందరికి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటాయి, కొంచెం చూడడానికి ఆడుగా ఉంటాయి. బట్ అది ప్రెజెంటేషన్లో పోతున్నాయి, ఎందుకంటే దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. దాన్ని కామెడీ రూపంలో చూపిద్దామని చెప్పి కంపు చేస్తున్నారు అనమాట. అసలు స్టోరీ ఏంటో, మీరు క్యారెక్టరైజేషన్స్ ఏంటో, నిజంగా కే ర్యాంప్కి కూడా అదే అనుకున్నాను నేను. ర్యాండమ్గా రాసుకుంటారు, అసలు మీనింగ్లెస్గా ఉంటాయి. ఏదో చదువుతారంటారు, బీటెక్ అంటారు, క్వాలిఫికేషన్ ఎక్కడో కాలేజ్లో చదివే అంటారు, కేరళలో వెళ్ళి జాబ్ చేస్తా అంటారు, అక్కడ హీరోయిన్ కలిసే అంటాడు, మొత్తం మలయాళం వాళ్ళ మధ్యలో ఒక తెలుగు అమ్మాయిని కలిసే అంటాడు, లవ్ అంటాడు. అంటే అంత ర్యాండమ్గా ఎలా రాసుకుంటారు నాకు అర్థం కాదు. వెరీ 1 in a million కేసులు రాసుకుంటారు. ఓకే, యాక్సెప్ట్ చేయాలి. అవి కూడా కట్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. ఇలాంటి ప్లాట్ పాయింట్స్ అన్ని ఎందుకో నాకైతే వర్కౌట్ కొంచెం. ఎందుకు ఇక్కడే హైదరాబాద్లో పెట్టచ్చు కదా, ఇక్కడే చదివాడు, ఇక్కడే అంటే ఏదో డిఫరెంట్గా చూపిద్దాం అని చెప్పి మరీ మీరు కేరళ, బీహార్ అంటే ఎలా, అంటే కొంచెం బిలీవబుల్గా ఉండాలి కదా, అది నా పాయింట్. సో ర్యాండమ్గా క్యారెక్టరైజేషన్స్ రాసుకుంటారు, ప్లాట్ పాయింట్స్ ఎలా కలిసారు, ఎలా జరిగిన స్టోరీలు అనేవి చాలా సూపర్ఫిషియల్గా ఉంటాయి. ర్యాండమ్గా స్లాంగ్ కన్సిస్టెంట్గా ఉండదు, వాళ్ళ లాంగ్వేజ్ కన్సిస్టెంట్గా ఉండదు, వాళ్ళ బిహేవియర్ కన్సిస్టెంట్గా ఉండదు, వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ కన్సిస్టెంట్గా ఉండదు. ఇలా రాసుకుంటున్నారు క్యారెక్టర్స్ ఈ మధ్య, ఎందుకో తెలియదు. అది కూడా ఇంకా వెళ్ళే కొద్దీ నాకు తెలిసి ఇంకా వర్స్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా లీనియన్సీ తీసుకొని ఏముంది, ఇప్పుడు మీకు బయట కేసెస్ చూపించవచ్చు. ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు జెన్జీ కదా, ఎగ్జాంపుల్స్ దొరికేస్తాయి మీకు. ఈ ఏంట్రా ఇది, కేరళ వెళ్ళి ఒక అమ్మాయి పరిచయం, అక్కడ లవ్ ఏంట్రా అంటే బయట ఎగ్జాంపుల్స్ దొరికేస్తాయి. ఇలా ఉంది కదరా, పాసిబులే అంటారు. సో వెళ్ళే కొద్దీ ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ పెరిగిపోతాయి మనకి. ఆ 1 in a million కేసులు పెరిగిపోతాయి. సో దాన్ని పట్టుకొని ఒక స్టోరీ తీసేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మనం కూడా ఇన్కన్సిస్టెంట్ క్యారెక్టరైజేషన్స్, స్టోరీస్ని మనం ఇంకా యాక్సెప్ట్ చేసేసి నార్మలైజ్ చేసేయాలి. అప్పుడే మనకి ఏది వియర్డ్గా అనిపించదు. అంటే కే ర్యాంప్లో చూస్తాం, ఇక్కడ ఎంసెట్ రాసి ఫెయిల్ అవుతాడు, ఇక్కడ ఏ ఎగ్జామ్లు పాస్ అవ్వడు, హైదరాబాద్లో ఉండే కుర్రాడు, అందుకని చెప్పి కేరళ వెళ్ళి కాలేజ్ జాయిన్ అవుతాడు, అక్కడ మలయాళం అమ్మాయిని పడతాడు. అంటే అలా ఉంటాయి. అయితే సెటిల్డ్ ఇంకా సంక్రాంతి లిస్ట్. విన్నర్ ఈజ్ నవీన్ పోల్శెట్టి, సెకండ్ ప్లేస్ బాస్, థర్డ్ మన్ రవితేజ్ అన్న, ఫోర్త్ శర్వా అన్న, ఫిఫ్త్ రాజా సాబ్. ఇది నా లిస్ట్. అయితే మీ లిస్ట్ ఏంటో అన్నీ చూసి కామెంట్ చేయండి. ఈ మూవీ కూడా చూసి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.